వాణిజ్య పంటగా చెలామణి అవుతూ ఎగుమతి అవకాశాలు మెండుగా ఉన్న పంట పసుపు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సుమారుగా 72,000 హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో ఈ పంట సాగులో ఉంది. సాధారణంగా రైతులు వారికున్న వసతులను బట్టి దీర్ఘ, మధ్య, స్వల్పకాలిక రకాలను సాగు చేస్తూ ఉంటారు. ఎంచుకున్న రకాన్ని బట్టి పసుపు నాటిన 7 నుంచి 10 నెలలకు తీతలకు సిద్ధమవుతుంది. తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుతం పసుపు తీత దశలో ఉంది. సరైన దశలో తీతలు జరిపి వండకంలో జాగ్రత్తలు తీసుకుంటే కొమ్ములు నాణ్యంగా ఉండి కుర్క్యుమిన్ శాతం, ఎండు పసుపు రికవరీ శాతం బాగుంటుంది. పసుపు తీతలు, వండకాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఈనాటి అన్నదాతలో తెలుసుకుందాం. పసుపు ఎంచుకున్న రకాన్ని బట్టి 7 నుంచి 9 నెలలకు తీతకు అందివస్తుంది. తీతకు సిద్ధమైన పొలాల్లో మొక్కలు వడలి పసుపు రంగుకు మారుతాయి. పూర్తిగా ఎండిన తర్వాత తీతకు 2-3 రోజుల ముందుగా పైన కాండాన్ని కోసివెయ్యాలి. తర్వాత తేలికపాటి నీటి తడిని పెట్టి 2 రోజుల తర్వాత తవ్వకం ప్రారంభించాలి. బోదెలు, సాళ్ల పద్ధతిలో పసుపును పండించినప్పుడు నాగళ్లతో దున్ని తీతలు చేస్తుంటారు. ఇలా చేయటం వల్ల కొన్ని దుంపలు భూమిలోనే మిగిలిపోయి దిగుబడుల్ని నష్టపోయే అవకాశం ఉంది. ఇటీవలి కాలంలో పసుపు తీతలకు యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. వీటివల్ల దుంపలకు ఎలాంటి నష్టం జరగకుండా తక్కువ సమయంలో తీత పనులను పూర్తి చేయవచ్చు. కూలీల ఖర్చు తగ్గుతుంది. యంత్రాలను వాడే సందర్భాలలో అందుకు అనుగుణంగా వరుసల మధ్య దూరం పాటించాలి. పసుపును త్రవ్విన తర్వాత వారం రోజుల లోపల వండుకోవాలి. ఆలస్యమైతే దుంపల నాణ్యత తగ్గి మార్కెట్ ధర పలకదు. దుంపలను, కొమ్ములను వేరువేరుగా ఉడకబెట్టుకోవాలి. బానెలలో దుంపలు పూర్తిగా మునిగే వరకు నీరు పోసి సమంగా మంట పెట్టాలి. కొమ్ములను ఉడికించేందుకు పరిశుభ్రమైన నీటిని వాడాలి. 45 నుంచి 60 నిమిషాలకు తెల్లటి నురగ పొంగు, దానితో పాటు మంచి వాసనతో కూడిన పొగలు వస్తాయి. ఆ దశలో సన్నని పుల్లను కొమ్ములోకి గుచ్చితే సులభంగా లోనికి దిగుతుంది. అలా దిగితే దుంప ఉడికిందని గుర్తించాలి. ఈ దశలో కొమ్ములను బయటకు తీసి ఆరబెట్టాలి. పసుపును ఉడకబెట్టే పనిని ఇటీవల అందుబాటులోకొచ్చిన స్టీమ్ బాయిలర్లు సులభతరం చేశాయి. కరెంటు లేదా డీజిల్ ద్వారా కాని, లేదా కట్టెలను మండించి కాని ఆవిరిని ఉత్పత్తి చేసి దుంపలను ఉడకబెట్టవచ్చు. స్టీమ్ బాయిలర్ ధర సైజును బట్టి 3 లక్షల నుంచి 5 లక్షల వరకు ఉంది. వీటిలో 2 లేదా 4 డ్రమ్ములు ఉంటాయి. ఒక్కో డ్రమ్ము సామర్థ్యం 250 కిలోల నుంచి 1 టన్ను వరకు ఉంటుంది. డ్రమ్ముల్లో పసుపు కొమ్ములను నింపిన తర్వాత బాయిలర్ నుంచి వచ్చే ఆవిరిని డ్రమ్ములలోకి పంపుతారు. స్టీమ్ బాయిలర్లో కొమ్ములను ఉడికించినప్పుడు అన్ని కొమ్ములు సమానంగా ఉడుకుతాయి. ఇలా వచ్చిన ఉత్పత్తులు నాణ్యంగా ఉండి అందులోని కుర్కుమిన్ శాతం మెరుగుపడుతుంది. పసుపును ఎండబెట్టే సమయంలోనూ కొన్ని జాగ్రత్తలు పాటించాలి. సాధారణంగా పసుపు వండిన తర్వాత కుప్పగా పోస్తారు. ఒక రాత్రి ఇలా కుప్పగా పోసిన తర్వాత శుభ్రమైన పాలిథీన్ షీట్ పైన 2 నుంచి 3 అంగుళాల మందం ఉండేలా సమానంగా పరుచుకుని ఎండబెట్టుకోవాలి. రాత్రిపూట మంచు కురుస్తున్న సందర్భాల్లో సాయంత్రం వేళల్లో దుంపలపైన పాలిథీన్ షీట్ కప్పినట్లయితే దుంపలు నాణ్యంగా ఉంటాయి. మధ్యాహ్న సమయంలో మాత్రమే కొమ్ములను పైకి, క్రిందకి తిప్పుకోవాలి. సాధారణ పద్ధతిలో ఉడకబెట్టిన పసుపు ఎండడానికి 3 నుంచి 4 వారాల సమయం పడుతుంది. అదే బాయిలర్లో ఉడికించిన పసుపుకు 2 వారాలు సరిపోతుంది. కొమ్ములు విరిస్తే, కంచు శబ్దం వస్తే అది ఆరినట్లు గుర్తించాలి. ఆ సమయంలో తేమ 8% ఉంటుంది. పసుపు ఎండిన తర్వాత పాలిషింగ్ చాలా ముఖ్యమైన అంశం. ఎండిన పసుపు కొమ్ములు గరుకుగా ఉండి ఆకర్షణీయంగా ఉండవు. కాబట్టి ఎండిన కొమ్ములను డ్రమ్ములలో పోసి పాలిషింగ్ చేసుకోవాలి. రైతులు తెలుసో తెలియకో రసాయనాలు వాడుతూ ఉంటారు. అది హానికరం. కాబట్టి పాలిషింగ్ చేసే సమయంలో కొంచెం పసుపు నీళ్లు చల్లుకున్నట్లయితే కొమ్ములు రంగుతో నాణ్యంగా ఉంటాయి.
ఎండిన దుంపలను, కొమ్ములను సైజును బట్టి గ్రేడింగ్ చేసుకోవాలి. తర్వాత మెరుగుపెట్టిన కొమ్ములను ప్యాకింగ్ చేసుకుని నిల్వ చేసుకోవాలి. పసుపును అందులోని కుర్క్యుమిన్ శాతం ఆధారంగా ధర నిర్ణయిస్తారు. కనుక సాగుకు ఉపక్రమించే ముందే కుర్క్యుమిన్ 4% కన్నా ఎక్కువగా ఉండే రకాలను సాగుకు ఎంచుకోవాలి. సాధారణంగా 100 కిలోల పచ్చి పసుపును ఉడకబెడితే 20 కిలోల ఎండు పసుపు వస్తుంది. పంట పండించటంలోనే కాదు, తీతల అనంతరం కూడా అన్ని జాగ్రత్తలు పాటించినట్లయితే నాణ్యమైన కొమ్ముల దిగుబడి పొంది మంచి ధర పొందవచ్చు.